టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిందండి. మీ మొబైల్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ ఎలా అప్లై చేయాలి? అప్లై చేసే టైంలో మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది కంప్లీట్‌గా డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. ఎంసెట్ 2024కి సంబంధించి మన ఛానల్ ద్వారా చాలా తక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. చూస్తున్న వాళ్ళైనా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం ద్వారా ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తా ఉంటాయి. సో, ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ, లేదా ఎంసెట్ ప్రిపరేషన్‌లో మీకేమైనా గైడెన్స్ కావాలన్నా గానీ, ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత పర్సనల్ గైడెన్స్ కావాలన్నా గానీ డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఉన్నాయి. వాట్సాప్ నంబర్ ఉంటది. జనరల్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. లేదా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మెంటర్‌షిప్‌లో జాయిన్ అవ్వచ్చు. సో, ఇక ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ఏమేం డీటెయిల్స్ కావాలి? అసలు అందులో స్టార్టింగ్ స్టెప్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. సో, ఫస్ట్ ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ అనేది డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇస్తాను. ఇక్కడ మీకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది పే చేయాలి. సో, దాని తర్వాత ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటది. సో, థర్డ్ స్టెప్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటది. సో, రిజిస్ట్రేషన్ ఫీ మీకు ఈ అప్లికేషన్‌లో మీకు ఈ పేజ్‌లోకొచ్చాక మీకు పే రిజిస్ట్రేషన్ ఫీ ఉంది కదా! సో, స్టెప్ 1 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పాపప్ విండో వస్తది. సో, దాని మీద క్లోజ్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ డీటెయిల్స్ అనేది అడుగుతది. సో, మీరు మీకు సంబంధించి జనరల్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఫీ పేమెంట్‌కి సంబంధించి. సో, మీరు ఎంపీసీయా, బైపీసీయా, డిప్లొమానా లేదా అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, మీకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా డిస్‌ప్లే అయితది. ఓకే మీద క్లిక్ చేయండి. ఎంపీసీ వాళ్ళైతే ఎంపీసీ, బైపీసీ వాళ్ళైతే బైపీసీ, ఎంబైపీసీ అయితే ఎంబైపీసీ. సో, డిప్లొమా వాళ్ళైతే డిప్లొమా క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది బోర్డ్. సో, మీ ఇంటర్మీడియేట్ బోర్డ్ ఏంటి? టీఎస్‌బీఐయా? అంటే ఇంటర్మీడియేట్‌లో చదివితే రెగ్యులర్‌గా చదివితే టీఎస్‌బీఐ మీద క్లిక్ చేయాలి. ఏపీ ఇంటర్మీడియేట్ రెగ్యులర్‌గా చదివితే ఏపీ ఇంటర్మీడియేట్ రెగ్యులర్. లేదా ప్రైవేట్‌లో చదివితే టీఎస్ ఇంటర్మీడియేట్ ప్రైవేట్, ఏపీ ఇంటర్మీడియేట్ ప్రైవేట్ అని ఉంటది. లేదా వొకేషనల్ వాళ్ళకి వొకేషనల్. నెక్స్ట్ డిప్లొమా వాళ్ళకి డిప్లొమా, సీబీఎస్ఈ వాళ్ళకి సీబీఎస్ఈ. ఇలా మీ యొక్క ఇంటర్మీడియేట్ బోర్డ్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఎంసెట్ 2024 ప్రిపరేషన్‌లో భాగంగా స్టూడెంట్స్‌కి యూజ్ అవ్వాలనే ఉద్దేశ్యంతోని మన ఛానల్ తరపున ఫ్రీగా సబ్జెక్ట్ వైస్ ఎంసీక్యూస్ అనేది, అలాగే పీవైక్యూస్ అనేది మన ఛానల్ తరపున ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఐపీఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలా తక్కువ టైం ఉంటది. 45 డేస్, 40 డేస్ టైం ఉంటది. ఈ 40 డేస్ టైంలో సబ్జెక్ట్ వైస్ పీవైక్యూస్ అనేవి చేయడం ద్వారా మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తది. అలాగే స్కోరింగ్ అనేది ఎక్కువ పెరగడానికి అవకాశం అయితే ఉంటది. సో, దీని ద్వారా మీకు ఆన్‌లైన్‌లో చేయడం ద్వారా మీకు సీబీటీ ఎగ్జామినేషన్ అనేది ఆన్‌లైన్‌లో ఉంటది. కాబట్టి టైమ్ మేనేజ్‌మెంట్ అనేది తెలుస్తది. ఏ క్వెషన్‌కి ఎంత టైంలో చేస్తున్నామో, ఆ క్వెషనింగ్ అనేది ఎలా అడుగుతున్నారు. ప్రీవియస్ ఇయర్‌ని బట్టి ఆ సబ్జెక్ట్‌లో ఈ ఇయర్ క్వెషన్ ఏ విధంగా అడగొచ్చనే దాన్ని బేస్ చేసుకొని క్వెషన్స్ అనేది ఫార్మ్ చేయడం జరిగింది. సో, మీకు చాలా యూజ్ అయితది ఇది. మీ ప్రిపరేషన్‌కి చాలా హెల్ప్ అయితది. కాబట్టి ఇది ఆన్‌లైన్‌లో ఇస్తున్నాం కాబట్టి, సో, మీకు ఇది కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంటది. లేదా ప్లే స్టోర్‌లోకెళ్ళి విజన్ అప్డేట్ అని కొడితే మీకు యాప్ వస్తది. సో, డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో, ఇక్కడ క్వెషన్స్ అనేది ఆన్‌లైన్‌లో అప్డేట్ చేయడానికి, అలాగే యాప్ మెయింటెనెన్స్ చార్జ్ మాత్రమే మీ దగ్గర తీసుకొని, మిగతా సబ్జెక్ట్ అంతా కంప్లీట్‌గా ఫ్రీగా ఇస్తున్నాము. సో, ఓన్లీ రూ. 99 మాత్రమే ఈ ఎంసీక్యూస్‌కి చార్జ్ చేయడం జరుగుతది. ఎంపీసీ అలాగే బైపీసీ వాళ్ళకి సెపరేట్‌గా ఎంసీక్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంటది. డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా యూజ్ అయితది. వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో, ఇక డీటెయిల్స్‌లోకెళితే ఇక్కడ మీకు సో, నెక్స్ట్ మనకు ప్రాసెస్‌లోకొస్తే ఇంటర్మీడియేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అని ఇచ్చారు. మీ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి హాల్ టికెట్ ఎంటర్ చేయాలి ఇక్కడ. అలాగే అంటే ఫస్ట్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి హాల్ టికెట్ అని ఎంటర్ చేస్తున్నారు. తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ కరెక్షన్ ఎప్పుడని అడుగుతున్నారు. సో, మిస్టేక్ చేయకండి. మీ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ మీకు ఆల్రెడీ హాల్ టికెట్స్ అనేవి వచ్చే ఉంటాయి. హాల్ టికెట్ చూసుకోండి. ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ మీ స్టూడెంట్ నేము యాస్ పర్ ఎస్ఎస్‌సి ఏ విధంగా ఉంటదో సేమ్ అదే విధంగా ఎంటర్ చేయండి. అలాగే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకి ఎస్ఎస్‌సి మెమోలో ఏ విధంగా ఉంటదో సేమ్ అలాగే ఎంటర్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ మొబైల్ నంబర్. సో, స్టూడెంట్‌కి సంబంధించి లేదా మీ పేరెంట్‌కి సంబంధించి మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఈ మొబైల్ నంబర్ అనేది మిస్టేక్ చేయకండి. ఈ మొబైల్ నంబర్‌కి మెసేజ్ గాని, పేమెంట్‌కి సంబంధించి రిఫరెన్స్ ఐడీ నంబర్ గాని, మీకు కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇంటర్మీడియేట్ బోర్డ్ నుంచి గాని, ఎంసెట్ బోర్డ్ నుంచి గాని వాటికి మెసేజ్ రావడం జరుగుతది. కాబట్టి జాగ్రత్తగా వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ మీ పేరెంట్ గాని ఎవరైనా ఉంటే ఇవ్వండి. లేదంటే నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రెస్. ఈమెయిల్ అడ్రెస్ కూడా మీ స్టూడెంట్‌ది ఇవ్వాలి. లేదంటే 2 మినిట్స్‌లో క్రియేట్ చేయొచ్చు. గూగుల్ మెయిల్‌లోకెళ్ళి క్రియేట్ మెయిల్ అడ్రెస్ అని క్రియేట్ చేసినా మీకు
2 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతది. ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ. సో, మీ కేటగిరీ ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి. ఎస్సీయా, ఓసీయా, బీసీఏనా, బీయా, సీయా అనేది ఈ డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, దీన్ని బేస్ చేసుకొనే మీకు పేమెంట్ దగ్గర మీకు పేమెంట్ ఎంత అనేది అక్కడ జనరేట్ అయితది. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మీకు రూ. 500 అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి రూ. 500 మిగతా వాళ్ళకి రూ. 900 అనేది ఒక స్ట్రీమ్‌కి అప్లై చేయడానికి ఛార్జ్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే మీరు హ్యాండిక్యాప్ కాదా అనేది యెస్ ఆర్ నో అనేది చూజ్ చేసుకోండి. మీకు ఏ స్ట్రీమ్‌కి అప్లై చేస్తున్నారో ఇక్కడ మీకు రావడం జరుగుతది కాబట్టి ఆటోమేటిక్‌గా మీకు పేమెంట్ అనేది ఇక్కడ జనరేట్ అయితది. సో, పేమెంట్ ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? సో, పేమెంట్ ఎలా చేస్తున్నారు అనేది ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలా? లేదా డెబిట్ కార్డ్ ద్వారా చేస్తారా? క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తారా? అనేది అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ హావ్ గాన్ త్రూ అని ఇక్కడ మనకి ఒక చెక్ బాక్స్ అయితే ఉంటది. సో, ఆ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ప్రొసీడ్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతది. సో, ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ ఉంటది కదా! ఇక్కడ మీకు ఎంత అమౌంట్ పే చేయాలో ఇక్కడ డిస్‌ప్లే కావడం జరుగుతది. సో, ప్రొసీడ్ పేమెంట్ మీద క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ అనేది పేమెంట్ పేజ్‌లోకెళ్ళిపోతాయి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఒక పాపప్ విండో వస్తది. ప్రొసీడ్ టు పేమెంట్ అని ఇట్లా రావడం జరుగుతది. సో, యెస్ మీద క్లిక్ చేయగానే మీకు పేమెంట్ విండోకెళ్ళిపోతది. ఇలా మీకు డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మిగతా డీటెయిల్స్ ఎంటర్ చేయగానే పేమెంట్ సక్సెస్ అయితే ఒకవేళ మీకు ఇక్కడ పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని ఇక్కడ ఈ విధంగా పేమెంట్ రిఫరెన్స్ ఐడీ నంబర్ అనేది మీకు రావడం జరుగుతది. సో, ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ నంబర్ అనేది జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసే టైంలో ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది. ఒకవేళ మీరు దీన్ని స్క్రీన్‌షాట్ చేసుకున్నా పర్లేదు. లేదనంటే మీ మొబైల్ నంబర్‌కి మెసేజ్ వస్తది. చెక్ చేసుకోండి. సో, ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి? ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. లేదంటే మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ స్టెప్ 2కెళ్ళి ఫిల్ ఆన్‌లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మీకు పేమెంట్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చింది, మధ్యలోనే ఆగిపోయింది అనుకుంటే ఇక్కడ నో యువర్ ఫీ పేమెంట్ స్టాటస్ అని ఉంటది. సో, నో యువర్ ఫీ పేమెంట్ స్టాటస్ మీద క్లిక్ చేస్తే మీ పేమెంట్ ఆగిపోయిందా? పెండింగ్‌లో ఉందా? ఏమైందనేది దానికి సంబంధించి స్టాటస్ అనేది చూపిస్తది. అందులో మీకు సక్సెస్ అని వస్తే నెక్స్ట్ మీకు కంటిన్యూషన్ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్ళిపోవచ్చు. సో, ఇక్కడ పేమెంట్ స్టాటస్‌లో మెయిన్‌గా సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబరు, అలాగే ఇప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేశారు కదా! ఆ మొబైల్ నంబరు, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఏ స్ట్రీమ్‌కి అప్లై చేశారో సెలెక్ట్ చేసుకొని చెక్ పేమెంట్ స్టాటస్ మీద చెక్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. పేమెంట్‌కి సంబంధించి డాట్ అనేది రావడం జరుగుతది. సో, ఇక్కడ మీ పేమెంట్ సక్సెస్ అని వస్తే మీరు నెక్స్ట్ కంటిన్యూషన్ అయిపోవచ్చు. లేదు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మీరు మళ్ళీ ఫ్రెష్‌గా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటది. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ అప్లికేషన్ ఫిలప్ చేయబోతున్నాము. సో, ఫిల్ ఆన్‌లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతది. మీకు మెయిన్‌గా డీటెయిల్స్ మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడీ నంబర్. సో, ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ నంబర్ అడుగుతది. ఇక్కడ నంబర్ ఇయ్యాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబర్ అనేది ఇయ్యాలి. అలాగే మీ నంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ ఆన్‌లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తది. ఇందులో మీకు జనరల్ డీటెయిల్స్ మీరు ఆల్రెడీ మీ నేము, మీ ఫాదర్ నేము, మీ డీటెయిల్స్ మొబైల్ నంబర్ ఇట్లా ఇచ్చారు కాబట్టి సో, ఆ జనరల్ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా పేమెంట్ నుంచి మీకు డిస్‌ప్లే కావడం జరుగుతది. సో, మీ జనరల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి ఇక్కడ. మీ మదర్ నేమ్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రావడం జరుగుతది. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నంబర్, అలాగే రేషన్ కార్డ్ నంబర్. నెక్స్ట్ మీ యొక్క బర్త్ స్టేట్ టీఎస్‌ఆ, ఏపీయా లేదా అదర్ స్టేట్‌లో పుట్టారా డేట్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. అలాగే బర్త్ డిస్ట్రిక్ట్ మీ డిస్ట్రిక్ట్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ జెండర్ మేలా, ఫీమేలా ఇంకా అదర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కేటగిరీ అనేది మీకు ఆటోమేటిక్‌గా ఫీ పేమెంట్ టైమ్‌లోనే వస్తది. నెక్స్ట్ మీకు ఒకవేళ ఓసీ క్యాండిడేట్ అయితే ఈడబ్ల్యూఎస్సా కాదా? సో, యెస్ అయితే యెస్, నో అయితే నో మీకు ఆల్మోస్ట్ వస్తది. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ ఏమైనా ఉందా? ఎన్‌సీసీ గానీ, స్పోర్ట్స్ గానీ, క్యాప్ కానీ ఏమైనా స్పెషల్ రిజర్వేషన్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ మీరు ముస్లిం మైనారిటీయా లేదా క్రిస్టియన్ మైనారిటీయా? సో, ముస్లిం మైనారిటీ అయితే మైనారిటీ, లేదైతే నాన్ మైనారిటీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు యాన్యువల్ ఇన్‌కమ్. సో, మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో డీటెయిల్స్ అయితే ఉంటాయి. బిలో 1,00,000 ఉందా? 1,00,000 టు 2,00,000 ఉందా? లేదా 2,00,000 అండ్ అబోవ్ ఉందా అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అని అడుగుతది. సో, మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో రైట్ సైడ్ టాప్‌లో ఒక బార్‌కోడ్ ఉంటది. ఆ బార్‌కోడ్ మీద నంబర్ ఉంటది. సో, ఐసీ అని మీకు నంబర్ సర్టిఫికేట్ నంబర్ ఉంటది. ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఒకవేళ మీకు ప్రీవియస్ ఇయర్‌ది ఉంటే ఎంటర్ చేయండి. తర్వాత మీరు అప్డేట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్.
సో బ్యాంక్ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. సో ఫ్యూచర్ యూజ్ అని ఇచ్చారు. మనకి పెద్దగా అవసరమైతే లేదు. డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేయండి. లేదంటే నో ప్రాబ్లమ్. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్, మీ హౌస్ నెంబర్, విలేజ్, స్ట్రీట్, మండల్, అలాగే డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఆటోమేటిక్‌గా వస్తది. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే కావడం జరుగుతది. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియేట్‌కి సంబంధించి డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఆల్రెడీ ఇంటర్మీడియేట్ బోర్డ్ అని సెలెక్ట్ చేసుకున్నారు. గ్రూప్ అని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అయితది. ఇక్కడ అర్బనా, రూరల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్. మీకు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఎప్పుడు పాస్ అయ్యారన్నది ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ అపియరింగ్ అని ఉంది కదా! లేదా పాస్డ్ అని ఉంది కదా! ఇప్పుడు ప్రెజెంట్ అపియరింగ్ అయితే మీకు 24 సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ చదువుతున్నట్లయితే. లేదు అనంటే మీకు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో మీ మెమోలో ఉంటే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టడీ ఎక్కడ చదివారు? సో ఎక్కడ చదివారో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళైతే బ్రిడ్జ్ కోర్స్‌కి లేదా వొకేషనల్ అయితే వొకేషనల్‌కి సంబంధించి హాల్ టికెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ సెట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో మీరు ఏ మీడియం? ఇంటర్మీడియేట్ ఏ మీడియంలో చదివారు? తెలుగులో చదివారా? ఉర్దూలో చదివారా? ఇంగ్లీష్‌లో చదివారా? లేదా అదర్ ఇంకా ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి సంబంధించి ఎక్కడ మీరు ఏ స్ట్రీమ్ అప్లై చేయాలనుకుంటున్నారు? ఇంగ్లీష్ అలాగే తెలుగా? లేదా ఇంగ్లీష్ లేదా ఉర్దా అనేది. సో ఏ మీడియంలో రాద్దాం అనుకుంటున్నారో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ తెలుగు అయితే ఇంగ్లీష్ తెలుగు, ఇంగ్లీష్ ఉర్దూ అయితే ఇంగ్లీష్ ఉర్దూ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎస్ఎస్‌సి 10థ్ క్లాస్‌కి సంబంధించి హాల్ టికెట్ నంబరు, ఇయర్ ఆఫ్ పాసు, అలాగే మంత్ ఆఫ్ పాస్. సో మీ 10థ్ మెమోలో ఉంటది. ఏ ఇయర్, ఏ మంత్‌లో పాస్ అయ్యారని ఉంటది. సో చూసి అప్డేట్ జేసుకోండి. రూరలా, అర్బనా ఏరియా అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ. ఇక్కడ క్లాస్ 1 అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకి ఎక్కడెక్కడ చదివారు? ఏ డిస్ట్రిక్ట్స్‌లలో చదివారన్నది సెలెక్ట్ చేస్తే సరిపోతది. మీకు సర్టిఫికేట్ ఇట్లా ఏం అవసరం లేదు. జస్ట్ మీరు చదివిన స్కూలు లేదా కాలేజీ ఏ డిస్ట్రిక్ట్‌లో ఉందనేది ఎంటర్ చేయండి. ప్రెజెంట్ ఉన్న మనకి డిస్ట్రిక్ట్స్ ప్రకారం. నెక్స్ట్ లోకల్ ఏరియా. సో మీరు చదివిన ఏరియాస్ ప్రకారం మీరు తెలంగాణలో చదివితే ఉస్మానియా అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఆంధ్రప్రదేశ్‌లో చదివితే ఆంధ్ర యూనివర్సిటీ లేదా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్స్ అని 2 రీజియన్స్ ఉంటాయి. మీరు చదివిన ఏరియాని బట్టి, మీరు చదివిన డిస్ట్రిక్ట్‌ని బట్టి సో ఆ రీజియన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటది. సో అది చూసి సెలెక్ట్ చేసుకోండి. లేదా అదర్ స్టేట్‌లో చదివినట్లయితే నాన్ లోకల్ అని ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ స్ట్రీమింగ్ ఏ స్ట్రీమ్‌కి అప్లై చేశారనేది మీకు డిస్‌ప్లే అయితాయి. ఇక్కడ మెయిన్‌గా ఇంపార్టెంట్ టెస్ట్ జోన్స్. ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అని ఇచ్చారు. ఇందులో మెయిన్‌గా మీరు మీ దగ్గరలో ఉన్న సిటీ అంటే మీరు ఏ ఎగ్జామినేషన్ ఏ సిటీలో రాద్దాం అనుకుంటున్నారు ఎంసెట్ ఎగ్జామ్ అనేది చూజ్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేయగానే మీకు అన్ని సిటీస్ అనేవి డిస్‌ప్లే కావడం జరుగుతది. సో మీరు హైదరాబాద్‌లో రాయాలనుకుంటున్నారా? లేదా ఏపీలో ఏమైనా రాయాలనుకుంటున్నారా? ఏపీలో మనకి ఈ సంవత్సరం నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. విజయవాడ, మనకి కర్నూలు, ఇలా చిత్తూరు ఇలా ఇవ్వడం జరిగింది. సో చూసి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్. ఇవన్నీ ప్రిఫరెన్స్‌లు ఎందుకనంటే ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో స్లాట్స్ అవైలబుల్‌గా లేకపోతే సెకండ్ ప్రిఫరెన్స్‌లో ఉన్న డిస్ట్రిక్ట్ అనేది మీకు అలాట్ చేయడం జరుగుతది. ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో అవైలబుల్‌గా ఉంటే మీకు అలాట్ చేయడం జరుగుతది. సో ఇలా ముందుగా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది అలాట్ చేయడం జరుగుతది. కాబట్టి సో ప్రిఫరెన్స్ అనేది జాగ్రత్తగా ఇవ్వండి. నెక్స్ట్ ఫోటో అలాగే సిగ్నేచర్. సో మీ లేటెస్ట్ పాస్‌పోర్ట్ అనేది స్కాన్ చేసి పెట్టుకోండి. అలాగే సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పెట్టండి. లేదా ఫోటో తీసి అయినా పెట్టుకోవచ్చు మీ మొబైల్‌లో. సో ఇక్కడ సైజ్ అనేది మనకి 50 కేబీ కన్నా తక్కువ ఉండాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసి 30 కేబీ కన్నా తక్కువ ఉండాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ మొబైల్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని చూజ్ చేసి మీరు ఆ ఫోటో, సిగ్నేచర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ ఒక చెక్ బాక్స్ అయితే ఇచ్చారు. ఐ హావ్ రీడ్ కేర్‌ఫుల్లీ గాన్ త్రూ ద ఇన్‌స్ట్రక్షన్స్ అని ఇక్కడ దీని మీద చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ సేవ్ అలాగే నెక్స్ట్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. సో సేవ్ మీద క్లిక్ చేశారనుకోండి మీ అప్లికేషన్ అనేది సేవ్ అయితది. కానీ సబ్మిట్ కాదు. నెక్స్ట్ మీద క్లిక్ చేశారనుకోండి నెక్స్ట్ సబ్మిట్ పేజ్‌కెళ్ళిపోతది. సో సేవ్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ సేవ్ చేసుకోవచ్చు. తర్వాత అయినా మీరు నెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు అప్లికేషన్. సబ్మిట్ కాదు కానీ అప్లికేషన్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్‌లోకెళ్ళిపోతది. డైరెక్ట్‌గా మీరు సబ్మిట్ కొట్టేయొచ్చు. సబ్మిట్ కొడితే అంటే మీకు ప్రివ్యూ వస్తది. సో ఇలా మీకు మీకు సేవ్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ మళ్ళీ మోడిఫై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటది. సో డిస్ట్రిక్ట్స్ గాని, జెండర్ గాని, ఇంకా ఏమైనా డీటెయిల్స్ మోడిఫై చేసుకోవాలి. క్యాస్ట్‌కి సంబంధించి డీటెయిల్స్ సో అది సెలెక్ట్ చేసుకోండి. లేదు అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. నేను సబ్మిట్ చేస్తా అంటే ఇక్కడ మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే వస్తది. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ కావడం జరుగుతది. అలాగే మీకు ప్రింట్ అనే ఆప్షన్ కూడా వస్తది. సో ప్రింట్ తీసేసుకోవచ్చు.
లేదా డౌన్లోడ్ చేసి పెట్టండి. ఇలా మీకు మీ డీటెయిల్స్ ఎక్కడెక్కడ చదివారు, హాల్ టికెట్ నెంబర్ ఏంటి, ఇవన్నీ మీకు కంప్లీట్‌గా వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద మాడిఫై అయితే మాడిఫై చేయొచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే లేదా డైరెక్ట్‌గా సబ్మిట్ కావాలనుకుంటే అప్లికేషన్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతది. సబ్మిట్ కాగానే అప్లికేషన్‌కి సంబంధించి ఇలా మీకు నంబర్ వస్తది. సో, అది కూడా మీకు నోట్ చేసి పెట్టుకోండి. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది ప్రింట్ అనేది రావడం జరుగుతది. సో, ఇది ఇలా మీకు అప్లికేషన్ ప్రింట్ అనేది వస్తది. సో, ప్రింట్ తీసి పెట్టుకోండి. మీకు ఎగ్జామినేషన్ టైమ్‌లో యూజ్ అయితది. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏమైనా మిస్ అయ్యి ఉంటే మెన్షన్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంటది. వాట్సాప్ లింక్ ఉంటది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటది. ఏమైనా జనరల్ అప్డేట్స్ ఏమైనా వస్తా ఉంటే అందులో మెన్షన్ చేస్తా ఉంటాను. ఇంపార్టెంట్ మెటీరియల్స్ కానీ, ఇంపార్టెంట్ వెయిటేజ్ గాని ఏమైనా ఉంటే. సో, ఇది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.